అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళకి బిల్లులు ఇయ్యక 10 ఏళ్ళు పెండింగ్ పెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 15 కోట్ల 14 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. చురుకుగా పనులు జరుగుతున్నాయి, శంకుస్థాపనకు దగ్గరలో ఉన్నది. అలాగే కాజీపేట 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి ఆరోగ్య శాఖ మినిస్టర్ని తీసుకొచ్చి ఓపెన్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు హాస్పిటల్ లేదు అక్కడ. ఆ హాస్పిటల్ మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ దామోదర్ నరసింహన్ గారికి మా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రతిపాదనలు పంపి దాన్ని కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి త్వరలో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది కాజీపేటలో. ఈ కాజీపేటకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్లో. మేము అధికారంలో కార్పొరేటర్ ఉన్నా ఎన్నిసార్లు ప్రతిపాదనలు ఇచ్చినా మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. ఇవాళ మేము వాళ్ళు పట్టించుకొని పనులు ఖచ్చితంగా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాజీపేట అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఇవాళ 30 పడకల హాస్పిటల్ తీసుకురాగలిగినాం. ఇవాళ సోమిడి రోడ్డు 10 ఏళ్ళు కార్పొరేటర్గా మేము ఉన్నా కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రతిపాదన పెట్టినా ₹1 లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. కార్పొరేటర్ ఫండ్ తోటి 50 లక్షల రూపాయలు కొబ్బరికాయ కొడితే కూడా పనులు జరగని టైం అప్పుడు. అట్లాంటిది రాజేందర్ రెడ్డి గారు గెలవంగానే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి ఇవాళ సోమిడి రోడ్డు సిటీ లుకింగ్ కావాలి కాజీపేట అనే ఉద్దేశంతో సోమిడి నుంచి కాజీపేట నుంచి సోమిడికి రోడ్డు తీసుకురావడం జరిగింది. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఈ కాజీపేట బస్ స్టాండ్ లేక కొన్ని ఏళ్ల నుండి కొన్ని ఉద్యమాలు జరిగినాయి. కొన్ని పార్టీలు అందరూ చేసిళ్ళు, ఏ పార్టీలు తేలేకపోయిళ్ళు. ఇలా నాయన రాజేందర్ రెడ్డి గెలిచిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని రైల్వే మినిస్టర్కి సంబంధించి జీఎం గారితో కూర్చొని ఒక 1 ఎకర్ ల్యాండ్ కాజీపేట బస్ స్టాండ్కి ఏర్పాటు చేయడం కోసం ప్లస్ కేటాయించిండు. 1 ఎకరం మనం ఇస్తే వాళ్ళకి 4 ఎకరాలు 5 ఎకరాల ఖమ్మంలో ఇస్తున్నాం ఈరోజు. అంటే ఒక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో సనువుగా మాట్లాడగలుగుతాడు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు ఫండ్. ఇలా హన్మకొండ అభివృద్ధి పనులు ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా ముందుకు పోతున్నాయి. 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోయిన మాటలకే పరిమితమైళ్ళు. కాజీపేట డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీతో అయినది. ఏదున్నా కాజీపేట డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే. కాజీపేట బస్ స్టాండ్ అయితేనేమి, కాజీపేటకి సంబంధించిన బ్రిడ్జ్ అయితేనేమి, ప్లస్ రానున్న రోజుల్లో కాలేజీ కోసం కూడా మేము ప్రతిపాదన పెట్టినాం. కాజీపేట జూనియర్ కాలేజ్ కావాలని ప్రతిపాదన పెట్టినాం. ఖచ్చితంగా కాలేజీ కూడా నిర్మించుకుంటామని చెప్పి కాజీపేటను రానున్న కాలంలో అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి చెందుతుంది. వీళ్ళంతా మాటలు చెప్పుకొని అప్పటి మట్టుకు ప్రెస్ మీట్ పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు. వాళ్ళ ఏదున్నా కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.